అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఈ సంవత్సరం 2024 సంక్రాంతి సోమవారం వస్తుంది. అయితే సోమవారం శివుడికి ప్రత్యేకం కాబట్టి శివుడికి సంబంధించినవి నోముకుంటున్నారు. అయితే సోమవారం నోముకోవాల్సిన నోములలో ముఖ్యమైనవి కొన్ని ఈజీగా ఉండేవి, అందరికీ ఖర్చు తక్కువగా ఉండే నోముల గురించి వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోములు ఎందుకు పెట్టుకోవాలి, ఎలా నోముకోవాలి, నోముకున్న తర్వాత ఏం చేయాలి అని దానికి సంబంధించిన విషయాలన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1 శివుని ఫోటోలు లేదా ప్రతిమలు లేదా అచ్చులు, 2 శివ కుటుంబం ఫోటోలు, 3 శివలింగాలు ఇత్తడివి, వెండివి, మట్టివి, స్ఫటికంవి, 4 అర్ధనారీశ్వరుని ఫోటోలు, 5 నటరాజ స్వామి ఫోటో లేదా విగ్రహాలు. మొదటిది వచ్చేసి శివుడి ఫోటోలు లేక ప్రతిమలు లేక అచ్చులు. శివుడికి సంబంధించిన ఫొటోస్ కానీ ఫోటో ఫ్రేములు కానీ అచ్చులు కానీ తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఉన్న విగ్రహాలు కూడా తీసుకోవచ్చు. ఇంకా చక్కగా బొమ్మల్లాగా ఉన్న విగ్రహాలు కూడా తీసుకోవచ్చు. ఇలా నోముకొని పంచామంటే ఈ విగ్రహాలు అయితే పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుంటారు. ఇలాంటివి అయితే హాల్లో పెట్టుకోవచ్చు, లేదా బొమ్మల కొలువు పెట్టినప్పుడు ఆ బొమ్మల కొలువులో పెట్టవచ్చు. అంతేకాకుండా శివరాత్రి అప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ పూజలు చేసినప్పుడు ఈ విగ్రహాలు కూడా అక్కడ పెట్టి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా శివుడి విగ్రహాలు కానీ అచ్చులు కానీ ప్రతిమలు కానీ బొమ్మలు కానీ చక్కగా తీసుకొని 13 సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకొని అందరికీ పంచొచ్చు. రెండవది వచ్చేసి శివుని కుటుంబం అంటే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ పిల్లలతో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా ఫోటో ఫ్రేమ్ను కానీ విగ్రహాలను కానీ తీసుకోవచ్చు. ఇలా మొత్తం కుటుంబము అంటే వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ వాహనాలు అన్నీ కలిపి ఉన్న ఫోటో అనమాట. ఇలాంటి ఫోటోలు పెట్టి నోముకోవచ్చు. ఇలాంటి వ్యాపార స్థలాలలో పెడితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని చాలా మటుకు వ్యాపార స్థలాల్లో ఇలా శివుని కుటుంబం మొత్తం ఉన్న ఫోటోని పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఫోటోలో చూడండి, చాలా అరుదుగా కనిపించే మొత్తం కుటుంబం ఉంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వర్ల 2 తనయులు ఇంకా వాళ్ళ కుమార్తె కూడా ఉంది, వాళ్ళ వాహనాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కుమార్తెని ఏ ఫోటోలో కూడా మనకు చూపించారు, కానీ ఇక్కడ ఈ ఫోటోలో వాళ్ళ కుమార్తెను కూడా చూపించారు. ఇలా పార్వతీ పరమేశ్వర్ల కుటుంబంతో ఉన్న విగ్రహాలు కూడా మనకు దొరుకుతాయి, మెటల్లో దొరుకుతాయి, ఇంకా చాలా రకాల సిరామిక్లో దొరుకుతాయి. ఇలా ఎన్నో రకాల విగ్రహాలు కూడా మనకు దొరుకుతాయి. అంటే మన బడ్జెట్లో చూసుకొని ఇలాంటి విగ్రహాలను తీసుకొని నోముల్లో పెట్టుకొని నోముకొని అందరికీ పంచామంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెటల్వి తీసుకునే వాళ్ళు మెటల్వి తీసుకోవచ్చు, లేదా ఇలాంటి విగ్రహాలు కూడా తీసుకోవచ్చు, లేదా ఫోటోలు ఫోటో ఫ్రేములు కూడా తీసుకొని సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకొని అందరికీ పంచొచ్చు. ఇక తర్వాత నోము వచ్చేసి శివలింగాల నోము. ఈ శివలింగాలు చాలా రకాలుగా దొరుకుతాయండి. నోము సామాగ్రిలో అయితే ఎప్పటి నుండో దొరుకుతున్నాయి. ఎందుకంటే పూజా పెట్టెల నోముల్లో పెట్టుకుంటాము, అంతేకాకుండా కైలాసగిరిలో పెట్టుకుంటారు కొందరు, ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాల నోములో కూడా పెట్టుకుంటారు. ఇలా చాలా రకాల శివలింగాలు అయితే దొరుకుతాయి. బంగారంతో చేసిన శివలింగాలు పెట్టుకోవచ్చు, వెండితో చేసినవి, రాగివి, ఇత్తడివి, మట్టివి, రాతివి, స్ఫటికంవి, పిండితో చేసినవి, ఇలా చాలా రకాల శివలింగాలే దొరుకుతాయండి. మనకు అందుబాటులో ఏ ఉన్నాయో చూసుకొని ఆ శివలింగాలను పెట్టి నోముకోవచ్చు. 4వది వచ్చేసి అర్ధనారీశ్వరులు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ పెట్టి నోముకోవచ్చు. భార్యాభర్తల సంబంధం గట్టిగా ఉండాలన్నా, ఎలాంటి అపోహలు పొరపచ్చాలు లేకుండా ఉండాలన్నా కూడా అర్ధనారీశ్వరులను పూజ చేస్తారు. అంతేకాకుండా అర్ధనారీశ్వరులకు సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ ఉంటారు. అర్ధనారీశ్వరుల ఒత్తులు ఉంటాయి, అవి కూడా వెలిగిస్తూ ఉంటారు, కథ చేస్తారు. ఈ విధంగా అర్ధనారీశ్వరునికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే సంక్రాంతి నోములలో 13 విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అచ్చులు కానీ ప్రతిమలు కానీ తీసుకొని చక్కగా కడిగి గంధం పెట్టి బొట్లు పెట్టి పూజ చేసి అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకొని అందరికీ పంచడం వల్ల మంచి జరుగుతుందని అంటారు. ఇక 5వది వచ్చేసి నటరాజస్వామి. నటరాజస్వామికి సంబంధించి క్యాలెండర్లు కానీ ఫోటోలు కానీ ప్రతిమలు కానీ దొరుకుతాయి. ఇలా నటరాజస్వామి ఫోటోలు కానీ ప్రతిమలు కానీ సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకొని అందరికీ పంచొచ్చు. నటరాజస్వామి అంటే ఎవరో కాదు కదా, ఆ పరమశివుడి కదా. అలాంటి పరమశివుడు నటరాజస్వామి రూపంలో ఉన్న విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ పెట్టి నోముకొని అందరికీ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇండ్లల్లో పెట్టుకుంటారు. ఏవైనా తీసుకున్నామంటే అందరికీ పనికొచ్చే విధంగా ఉండేటట్టుగా నోముకుంటే బాగుంటుంది. అందుకని ఇలాంటివి తీసుకొని ఇచ్చామంటే వాళ్ళు కూడా షోకేజ్లో కానీ లేదా టేబుల్ పైన కానీ ఇంట్లో హాల్లో కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలాంటి విగ్రహాలు చూపించడం వల్ల వాళ్ళకు కూడా నాట్యం నేర్చుకోవాలనే కుతూహలం కూడా కలుగుతుంది.
ఇంట్లో ఈ విధంగా హాల్లో నటరాజస్వామి విగ్రహాలు ఉండడం వల్ల నకారాత్మక శక్తులనేవి ఇంట్లోకి చేరవని అంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, సంక్రాంతి నోములు సులభంగా ఉంటాయి. సంక్రాంతి నోముల్లో ఈజీగా పెట్టుకోవచ్చు, నోముకోవచ్చు, అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి నోములు నోముకోవచ్చు. అంతేకాకుండా సోమవారం వచ్చింది కాబట్టి ఈ నోములన్నీ కూడా చక్కగా నోముకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.